గురుజీ ధనిష్ట నక్షత్రం గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ధనిష్ట నక్షత్రంలో 1వ పాదం 2వ పాదంలో పుట్టిన స్త్రీలు అంటే ధనిష్ట నక్షత్రం 1వ పాదం 2వ పాదం మకర రాశి ఉంటుంది. అందువల్ల వాళ్ళు కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఆరిద్ర, పునర్వాసులు 1, 2, 3వ పాదం వారిని. తర్వాత మకా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 2, 3, 4వ పాదం వారిని. తర్వాత అస్తా, స్వాతి, విశాఖ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అబ్బాయిల్ని. తర్వాత అదే ధనిష్ట నక్షత్రం 2వ పాదం మరియు 3వ పాదం అంటే కుంభరాశిలో జన్మించిన వారు ఆ స్త్రీలు కృతికా నక్షత్రం, రోహిణి, ఆరిద్ర, పునర్వాసు 4వ పాదం మరియు పుష్య, ఆశ్లేష, మకా నక్షత్రము మరియు ఉత్తర 2వ పాదం 3, 4వ పాదం, అస్త, స్వాతి, విశాఖ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, పూర్వభాద్ర 1, 2, 3వ పాదం వారిని చేసుకోవచ్చు. అదే పురుషులైతే 1వ పాదం 2వ పాదం మకర రాశిలో ఉన్నవారు కృతికా నక్షత్రము 2, 3, 4వ పాదంలో ఉండాలి అమ్మాయి. తర్వాత రోహిణి నక్షత్రం, మృగశిర, ఆరిద్ర, పునర్వాసు 1, 2, 3వ పాదం. తర్వాత ఆశ్లేష, మక, పుబ్బ, అస్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల మరియు ఉత్తరాషాఢ 2, 3, 4వ పాదం, శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళని చేసుకోవచ్చు. అదే పురుషులు మళ్ళీ పురుషులు 3వ పాదం 4వ పాదంలో జన్మించిన వారు కృతిక, రోహిణి, మృగశిర, ఆరిద్ర, పునర్వాసు 1, 2, 3. తర్వాత ఆశ్లేష నక్షత్రం, మకా నక్షత్రం, అస్త, స్వాతి, విశాఖ, తర్వాత శ్రవణ, పూర్వభాద్ర 1, 2, 3 ఈ వాళ్ళని చేసుకోవచ్చు. ఇది ధనిష్ట నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాల్సిన నక్షత్రాలు. ఇది చూసాం. కానీ దీంట్లో కూడా మనం చేసేటప్పుడు వాళ్ళకి సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉండే వాళ్ళని శుభగ్రహాలని, పాపగ్రహాలు ఉండే వాళ్ళకి పాపగ్రహాలను వాళ్ళని చెయ్యాలి. లేదు అన్నా సప్తమ స్థానాధిపతులు ఎక్కడెక్కడ ఉన్నాయి, కుజదోషం ఉందా లేదా, కళత్ర దోషాలు ఉన్నాయా, అక్కడి నుంచి ఎన్నో గ్రహం ఉంటుంది, ఇవన్నీ కూడా లెక్కాచారాలు ఉంటాయి. అంటే ఏ పాదంలో ఎన్నో నక్షత్రంలో అంటే ఆ ఒక స్థితిలో 3వ నక్షత్రమా 2వ నక్షత్రమా, ఎన్నో పాదంలో ఆ గ్రహము ఎన్నో పాదంలో ఉండే దానిపైన ఇలాంటి అబ్బాయిని మనము వివాహం చేసుకుంటాడు అని డిసైడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒక సైన్స్ థియరీ అనమాట. దాన్ని చక్కగా చూసుకోవాలి, ప్రాబ్లం లేదు. ఇది ధనిష్ట నక్షత్రం పరిపూర్ణమైన విచారం అన్నీ తెలుసుకున్నారు అనుకుంటా. నెక్స్ట్ శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం గురించి నెక్స్ట్ ముందటి రోజులు అంటే రేపు తెలుసుకుందాం. అలాగే వాస్తు గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత అంతేకాకుండా కుటుంబంలో భార్యాభర్తలు సుఖంగా ఉండాలంటే సప్త సూత్రాలను కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా విచారాలు ఉన్నాయి. ఇక వెళ్ళొచ్చే టైం అయింది. ఇక మీరు మనమందరూ కూడా ఎదురు చూస్తున్న దివ్యమైన యోగక్షేమం రాసుకోండి. ఈరోజు ఏకాదశి, దినపూర్తి ఏకాదశి ఉంటుంది. అందువలన ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి, లేదు వినాలి, లేదో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్నైనా జపం చేసుకోవాలి. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన శరదృతౌ కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి ప్రహర్తకాలే తదుపరి ద్వాదశి తదుపరి చిత్తా నక్షత్రం శుక్రవారం శుభయోగం. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు విశేషంగా మనం చాలా విచారాలు తెలుసుకోవాలి. నన్నేటి ఒక కార్యక్రమంలో మన వాస్తు గురించి మనం మాట్లాడుకున్నాము, మరియు ధనిష్ట నక్షత్రం గురించి కూడా మాట్లాడుకున్నాము. ఈరోజు శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకోవాలి. ఏ రాశి వారికి ఏ ద్వారం అచ్చొస్తుంది అనేది కూడా ఒక థియరీ ఉంది. అలాగే ఏ నక్షత్రంలో జన్మించిన వారికి ఏ ఒక దిక్కు అచ్చొస్తుంది అని కూడా ఒక థియరీ ఉంది. తర్వాత ఏ మాసంలో ఇల్లు మీరు గృహ ప్రవేశం చేస్తారు, లేదా ఏ మాసంలో మీరు పునాది తీస్తారో, పునాది తీస్తారో ఆ ఒక దిక్కుకి ఇలాగే ఒక సింహద్వారం ఉండాలి అని కూడా ఉంది. అయితే మీరు ఏ దాన్ని ఫాలో చేస్తారు ఫస్ట్ అది డిక్లేర్ చేసుకోండి. ఎందుకంటే అంతా కన్ఫ్యూజనే మనిషికి. చాలామంది చెప్తూ ఉంటారు ఒక జనరల్ క్వశ్చన్స్ నేను ఆలోచించండి, ప్రతి ఒక్క మనిషికి ఇది ఆలోచించాలి. అర్థమైంది కదా, ప్రతి ఒక్క మనిషికి ఆలోచించాలి. ఇప్పుడు నేను బెంగళూరులో ఎప్పుడు ఉంటా, అక్కడ క్లైమేట్ ఏముంటుందో ఏమి, నా దేహం అక్కడ ఉన్నప్పుడు అక్కడ చల్లేస్తుంది, అక్కడ వేడేస్తే అక్కడ ఉంటే నాకు వేడి అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, అక్కడ వర్షం వస్తే నాకు ఇక్కడ చల్లేస్తుందా? లేదు. వాస్తును అంటే ఎక్కడో విలేజ్లో ఇల్లు కట్టేసి అక్కడ వాస్తు సరిలేదు, మాకు అందుకే ఇక్కడ ఇలా అయిపోతుంది, ఫస్ట్ ఆ ఇంటిని దెబ్బ కొట్టేయాలంటే
వాళ్ళకైనా పిచ్చైనా పొట్టింటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇది ఆలోచించాలి. ఒక ప్రజ్ఞావంత మనిషి ఎక్కడో ఇల్లు ఉంది, అక్కడ లేదు, మనము ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ అక్కడ ఇల్లు కట్టేసి మనం ఇక్కడుంటే అక్కడేదో వర్షాలు పడుతుంది, అక్కడేదో వాస్తు సరిలేదు, ఇక్కడున్న మనిషికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇది అన్సైంటిఫిక్ వర్డ్. అందువలన ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒక ప్రజ్ఞా వ్యవస్థలో మనిషి ఆలోచించాల్సి ఉన్నది ఒకటే. ఏంటంటే అది మనం అక్కడ ఇల్లు కట్టాము, సరే వాస్తు సరిలేదు, వేరే వాళ్ళకి అద్దెకిచ్చాము, పాపం వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటే ఆ కర్మ మనకు వస్తుంది కదా. ఆ కర్మ ఫలం వల్ల మీకు ఇక్కడ పాపం వస్తుంది. కానీ అక్కడెక్కడో ఇల్లు కట్టేసి మీరు అక్కడ లేకపోతే ఆ వాస్తు దోషం అనేది ఇక్కడ రాదు. ఈ ఒక జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ మీ మైండ్లో ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది విలేజెస్ని వదిలేసి అపార్ట్మెంట్స్ అలా ఇలా కొనుక్కున్నారు. వీళ్ళు ఇక్కడ మంచి ఇళ్లల్లో ఉన్నారు. ఇక్కడ ఊర్లో ఒక ఇల్లు, పాత ఇల్లు ఉంటుంది. వాళ్ళు అడిగేది ఒకటే, గురుగారు అక్కడ మా ఇల్లు ఒకటి ఉందండి, ఆ ఇల్లు వాస్తు బాగలేదు, ఆ ఇల్లు వదిలేసి వచ్చినాక మాకు బాగా అయింది, కానీ ఈ ఇల్లు అలాగే ఉంది, దాన్ని ఏం చేయాలి? కొత్తగా కట్టండి. ఆ ఇల్లు అలాగే ఉంటే మాకేమన్నా ప్రాబ్లమ్మా? ప్రాబ్లం ఏమీ అవ్వదు. ఇలా క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఆ విచారాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో చూద్దాం. గురూజీ, ఖమ్మం నుంచి నాగరత్నం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నాగరత్నం గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. పృథ్వీ సాయిరామ్ మేడం పేరు. అబ్బాయి నక్షత్రం శ్రవణ నక్షత్రం. సరేనండి. 4/9/1998 పుట్టాడండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. నమస్తే. కోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. బాబుకి 3వ సంవత్సరం వరకు పుట్టినప్పటి నుంచి బాగానే ఉన్నాడు, కానీ 3వ సంవత్సరంలో జ్వరంలో ఫిక్స్ వచ్చి అది మెదడువాపు కింద పెట్టింది గురువు గారు. ఇప్పుడు బాబుకి 18 పూర్తయి 19 వచ్చినాయండి. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం, కోపం అధికం, ఆరోగ్యం బాగుండదు, చదువు రావట్లేదు. 9వ తరగతి వరకు అట్లానే వాళ్ళ నాన్నగారు ప్రైవేట్ స్కూల్ చెప్తారు, అప్పటి వరకు వెళ్ళాడు. కానీ ఈ సంవత్సరం చదివితే 10వ తరగతి చదివేవాడండి. ఆ చదువు రావట్లేదని వెళ్లకుండా మానేసాడు, ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఆరోగ్యం బాగుండదు గురువు గారు. ఫిక్స్ వచ్చేవి, మందులు వాడుతుంటే కొంచెం కవర్ అయినాయి. మళ్ళీ నిన్ననే ఖమ్మం వెళ్ళి చూపించుకొని వచ్చాను. నిన్న ఒకసారి మళ్ళీ ఫిక్స్ వచ్చింది. మందులు వాడుతుంటే 2-3-4 సంవత్సరాల నుంచి ఫిక్స్ అయిపోయాయి, కానీ మందులు కొంచెం 4 రోజులు ఆపేసరికి మళ్ళీ ఒకసారి ఫిక్స్ వచ్చింది గురువు గారు. ఒకటి, దీనికి 2 కారణాలు ఉంటాయి తల్లి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఎప్పుడు కూడా మనిషికి ఫిట్స్ అనేది వచ్చేది లేదు, స్ట్రోక్ వచ్చేది ఎక్కువ చలేసినప్పుడు కూడా మనిషికి ఫిట్స్ వచ్చేస్తుంది. ఎక్కువ చలి, బాడీ టెంపరేచర్ తట్టుకోలేకపోతే. తర్వాత ఎక్కువ టైర్డ్, మైండ్ బ్రెయిన్ టైర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా ట్రావెల్ చేసి ఆ క్యూలో నిలబడి అక్కడ ఉండడం వల్ల వచ్చింది ఒకటి. రెండోది, అక్కడ ఏసీ పడడం వల్ల ఏసీ గాలి దాన్ని పీల్చుకొని క్లైమేట్ అతనికి డిఫాల్ట్ అయి వచ్చింది. దానికి ముందు ఇంట్లో ఉన్నప్పుడు రాలే, అక్కడ వెళ్ళినప్పుడే వచ్చింది. అంటే ఇది మనం అబ్జర్వ్ చేయాలి. ఇతను ఎక్కువ టైర్డ్ అవ్వడం వల్ల, గాలి వల్ల, క్లైమేట్ వల్ల ఇతనికి ఫిట్స్ వస్తుంది అనేది ప్రధానం అయిన అంశాన్ని మీరు గుర్తించాలి ఇక్కడ. రెండోది, మీరు అది కంటిన్యూ చేస్తూ ఉండండి. ముద్రా యోగాలో నేను చెప్పాను, ఈ ముద్రా యోగా ఈ బట్టన వేలు చిటికన వేలు 2 జాయిన్ చేసి ఇలా రోజుకి 40 నిమిషాలు పద్మాసనంలో కూర్చొని కానీ ఎలాగైనా కూర్చొని ఉదయాన్నే లేచి ఇలా 2 పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని రోజు అబ్బాయి చేతిలో 40 మినిట్స్ జపం చేసుకుంటూ ఉండమని చెప్పండి. ఖచ్చితంగా అబ్బాయికి ఫిట్స్ అనేది తగ్గిపోతుంది. అర్థమైంది కదా? ఇది ముద్రా యోగా. యోగా నుండి మళ్ళీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉండండి. క్లియర్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించండి. ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. 1 year 2 years తీసుకుంటుంది. ఎందుకంటే ఒక మనిషికి రోగము ఎంత లేట్ నిదానంగా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఒకేసారి 100 రోగాలు ఎలా వస్తాయో అలాగే అది రోగం నుంచి బయటపడాలన్నా కూడా 100 రోజులు టైం తీసుకుంటుంది.